వైకుంఠంలో పాలకడలిపై పవళించి యోగనిద్రలో నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువుతో మహాలక్ష్మీదేవి ఇలా అంటుంది. భూమిపైన ఈ కలియుగంలో భక్తి తగ్గిపోతున్న సమయంలో అవతారం ఎత్తమని అడుగుతుంది. కానీ దానికి మహావిష్ణువు, పిల్లలు తండ్రి చెబితే వింటారో లేదో కానీ తల్లి చెబితే ఖచ్చితంగా వింటారు. ఈసారి నేను కాదు, నువ్వు అవతారం దాల్చు. కార్యసిద్ధి అయిన తరువాత నేను నిన్ను చేరుకుంటాను అని చెబుతాడు. ఇంతలో నారాయణునికి భూలోక విహారం చేయాలనిపిస్తుంది. వెంటనే గరుత్మంతుణ్ణి పిలిచి సిద్ధం అవ్వమని చెబుతాడు. గరుత్మంతుడు లక్ష్మీనారాయణులను తనపై ఎక్కించుకొని భూలోక విహారానికి తీసుకుని వెళ్ళగా అక్కడ ప్రకృతిని చూసి ఎంతో ఆనందభరితుడు అవుతాడు. అప్పుడు మహాలక్ష్మి గరుత్మంతుణ్ణి పొగుడుతూ ఇలా అంటుంది. మన గరుత్మంతుడు ఎంత బాగా మనల్ని సేవ చేస్తున్నాడు. ఆయనకు మీరు ఒక్కసారి కూడా వరం ఇచ్చింది లేదు. ఇప్పుడు పిలిచి ఒక వరం అనుగ్రహించండి అని సలహా ఇస్తుంది. ఇక వెంటనే శ్రీ మహావిష్ణువు గరుత్మంతుణ్ణి పిలిచి, ఈరోజు నా మనసు ఎంతో ఆనందభరితమైంది. ఎప్పుడూ మా సేవలో తరించిపోవడమే కానీ ఒక్కసారి కూడా నువ్వు ఏ కోరిక కోరలేదు. ఈరోజు నువ్వు ఏది అడిగినా ఇస్తాను, ఖచ్చితంగా నెరవేరుస్తాను. నీ కోరిక ఏమిటో చెప్పు అని గరుత్మంతుణ్ణి అడుగుతాడు. అప్పుడు గరుత్మంతుడు, స్వామి, ఎప్పుడూ మీ సేవలోనే నేను తరించాలి అన్నారు. దానికి లక్ష్మీనారాయణులు, నీవు చేస్తున్న ఈ సేవకి ఏదైనా ప్రతిఫలం ఇవ్వాలనుకుంటున్నాను. ఏ వరమైనా కోరుకో అంటాడు. దానికి గరుత్మంతుడు, స్వామి, నా తల్లి అయిన లక్ష్మీదేవిని ఎప్పుడూ మీరు విడిచిపెట్టకుండా మీతోనే ఉంచుకుంటారు. ఎందుకంటే మీ ఇద్దరికీ వివాహం అనే బంధం ఉంది కనుక. అలాగే నేను కూడా మీతో బంధాన్ని ఏర్పరచుకొని మీతో శాశ్వతంగా ఉండి మీ సేవలో తరించాలి అని అదే నా కోరిక. అందుకు మీతో బంధం ఏర్పడాలి. కాబట్టి నాకు మీరు అల్లుడిగా, నేను మీకు మామగారిగా మన ఇద్దరి మధ్య బంధాన్ని ఏర్పరిచి నా జన్మ ధన్యం చేయి స్వామి అంటాడు గరుత్మంతుడు. వెంటనే శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వి, గరుత్మంతా, ఎప్పుడు నా సేవలో తరించాలనే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నీవు వైష్ణవ బ్రాహ్మణుడిగా పుట్టి ఆళ్వార్ పరంపరలో పెరియ ఆళ్వార్గా కీర్తింపబడతావు. అంతేగాక సాక్షాత్తు భూదేవి నీ కూతురుగా అవతరిస్తుంది. అలా అవతరించిన భూదేవిని నాకు ఇచ్చి పెళ్లి చేసి నా మామగారిగా నాతో బంధం ఏర్పరచుకొని నా సేవ చేసుకుందువుగాక అని మహావిష్ణువు గరుత్మంతుడికి వరమిస్తాడు. అప్పుడు గరుత్మంతుడు, నా జన్మ ధన్యం స్వామి అని సెలవు తీసుకుంటాడు. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు గ్రామంలో వటపత్ర సాయి రూపంలో దర్శనమిస్తున్న శ్రీ మహావిష్ణువు దేవాలయం ఉంటుంది. ఆ ఆలయ పూజారి అయిన ముకుందాచార్యులు, పద్మ అనే దంపతులకు గరుత్మంతుడు కుమారుడిగా జన్మించి విష్ణుచిత్తుడిగా ప్రఖ్యాతి గావిస్తాడు. శ్రీవిల్లిపుత్తూరులో శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షిస్తాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణుణ్ణి పుష్పమాలను అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరుగా ఎంచి ఆయనకు పెరియ ఆళ్వార్ అంటే పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. విష్ణుచిత్తుడు తాను అభివృద్ధి చేసిన ఉద్యానవనంలోని తులసి తోటలోనూ అందులో పూసిన పూలను, తులసి దళాలను చేర్చి రకరకాల పూలమాలను అల్లి స్వామికి సమర్పించేవారు. విష్ణుచిత్తుడు పూలమాలలు అలంకరించిన స్వామిని చూసి ఎంతో మురిసిపోతూ తరించేవాడు. అలా నిత్యం తన ఉద్యానవనం నుంచి పుష్పాలను తెచ్చి మాలలు గుచ్చి స్వామికి అలంకరించి ప్రతిరోజు పూజ చేసేవాడు. అలాంటి పెరియాళ్వార్ ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా తులసి మొక్క మొదట్లో ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు.
ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాబంగా పెంచాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. ఇక గోదాదేవి చిన్ననాటి నుంచి కూడా కృష్ణుడి లీలలను తండ్రి దగ్గర వింటూ, ఎన్నో భక్తి పారవస్యాలను వింటూ ఆడుతూ పాడుతూ పెరిగింది. ప్రతిరోజు కూడా తన తండ్రి ఆ శ్రీరంగనాథుని కోసం అల్లిపెట్టిన పూలమాలలను తాను ముందుగానే ధరించి తన అలంకరణ గురించి ఆ శ్రీ మహావిష్ణువుకి వివిధ రకాలుగా చెప్పి మళ్ళీ తిరిగి ఆ మాలలను యథాస్థలంలో పెట్టేది. ఇక ప్రతిరోజు అదే విధంగా చేసేది. కొన్నాళ్లకు గోదాదేవి యుక్త వయసుకు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితులంతా ఒకప్పటి గోపికలని, తానుండే ఈ ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు, తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించిన మాలలను ముందు తనే ధరించి తనలో ఆ శ్రీకృష్ణుని చూసుకొని నిత్యం ఆ శ్రీకృష్ణుని ధ్యాసలోనే ఉండేది. ఒకరోజు గోదాదేవి తయారు చేసిన పూలమాలలను ముందుగానే తాను ధరించి ఆ తరువాత ఆ మాలను తీసి శ్రీరంగనాథునికి అలంకరించే పూలబుట్టలో పెట్టింది. ఇక ఎప్పటిలాగానే పెరియాళ్వార్ ఆ పూలమాలలను తీసుకువెళ్ళి శ్రీరంగం దేవాలయంలోని భగవంతునికి సమర్పించారు. అక్కడ పూలమాలలలో జడ వెంట్రుకలు ఉన్నట్లు పూజారులు గమనించి ఆశ్చర్యపోయారు. అది అలా జరగగా ఇక తర్వాతి రోజు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తను ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకొని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుడి కంటపడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. శ్రీవారికి అలంకరించవలసిన పూలమాలలను గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామివారికి పంపించసాగిందని ఈ రహస్యం తండ్రి అయిన విష్ణుచిత్తుడి వారికి తెలిసి చాలా దుఃఖించి స్వామివారికి ఆ రోజు మాలలను అలంకరించలేదు. దానితో స్వామి ముఖం చిన్నబోయింది. దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు విష్ణుచిత్తుడి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియజేశాడు. ఇక ప్రతిరోజు తనకు గోదాదేవి ధరించిన మాలధారణే కావాలని ఆదేశిస్తాడు మహావిష్ణువు. దానితో విష్ణుచిత్తుడు అలాగే చేస్తారు. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమను మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పటి గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి, అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలను, స్నేహితురాలను కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాలను మేలుకొల్పేందుకు, వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు, తనలో కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను గోదాదేవి పాడింది. అలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దానితో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. శ్రీకృష్ణుడి ఆదేశానుసారం విన్న విష్ణుచిత్తునికి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని శ్రీవిల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకొని అంగరంగ వైభవంగా తాళమేళాలతో శ్రీరంగానికి విష్ణుచిత్తుడు బయలుదేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారికి ఆలయానికి తీసుకువెళ్ళడానికి పెళ్లికూతురిగా గర్భగుడిలోనికి ప్రవేశించిన గోదాదేవిని అర్చకులు తీసుకువెళ్ళి ఆ శ్రీరంగనాథుని పక్కన కూర్చోబెట్టి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు.
దేవాలయంలోని అర్చకులు, గ్రామ ప్రజలు అందరూ చూస్తుండగానే ఆ గోదాదేవి శ్రీరంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా సంక్రాంతికి ముందు రోజు అయిన భోగి రోజున ఈ గోదాదేవి వివాహం జరిగింది. ఇది అంతా చూస్తున్న విష్ణుచిత్తులవారు తన కూతురు తనకు దూరమైందని దుఃఖిస్తూ ఉండగా, అప్పుడు శ్రీ మహావిష్ణువు జ్ఞానోపదేశం చేసి విష్ణుచిత్తులవారిని మాయ నుండి వెలుపలకు రావడానికి సహాయం చేస్తారు. ఈ విధంగా ఆ గోదాదేవి శ్రీ మహావిష్ణువుని చేరుకుంది. గోదాదేవి తన వ్రతాచరణ సమయంలో రచించిన తిరుప్పావై 30 పాసురాలు ఎంతో ప్రాధాన్యాన్ని పొందాయి. ధనుర్మాసంలో 30 పాసురాలని రోజుకు ఒక పాసురం చొప్పున విష్ణాలయంలో పఠిస్తారు. అందువలన ప్రతి విష్ణాలయంలోనూ భోగినాడు శ్రీ మహావిష్ణువుకి గోదాదేవితో వివాహం జరిపిస్తారు. గోదాదేవి శ్రీ మహావిష్ణువు యొక్క వృత్తాంతం అనేది పూర్తయినది.